చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకే స్తోత్రాలు. మారని దేవుడవు, మార్పు చెందిన దేవుడవు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేర్చిన దేవుడవు, మా కొరకే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరగా ప్రభ పరలోక రాజ్యమునకు రానైన దేవుడు. ఎవరు ఫోన్ మాట్లాడేది? ఎవరు? బయట పోయి మాట్లాడండి. ఎవరు? బయటికి వెళ్ళి మాట్లాడు. వేంగలను మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకే స్తోత్రాలు. నీ చేతుడికి అప్పగించుకుంటున్నాం. బలమైన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు, మారని మార్పు చెందిన దేవుడవు, నీకే స్తోత్రాలు. మా కొరకే ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, మా కొరకే తిరిగి లేచావు, త్వరగా రానయ్యన్నావు, నీకే స్తోత్రాలు. నీ మందిరములో మా జీవితములో మేము చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే నీ పరిశుద్ధ స్థలమును, నీ మందిరమును సన్మానించుడని చెప్పిన ఆయన మాట మట్టికే స్తోత్రాలు. నీ సన్నిధానములో ప్రభు ప్రతి విషయములో మేము జాగ్రత్త కలిగి ఉండడానికి కొరకు నేర్పించు. ఎందుకంటే మీ గద్దె స్థలం ఇది, మీ నివాస స్థలం ఇది, మీరు కోరుకున్న స్థలం ఇది, మీరు ప్రభ ఇష్టపడిన ప్రభదేవ నీ ప్రజల మధ్య నివసించడానికి కొరకై ఏరి కోరిటిని పరిశుద్ధపరచబడిన స్థలం కనుకనే ప్రభ మా మాటలు, మా ప్రవర్తన, మేము కూర్చోటము, నిలబడటం, మాట్లాడటము, చూడటము అన్ని గమనిస్తున్న దేవుడు, నీకే స్తోత్రాలు. యేసయ్యా సహాయం చేయి. రాగలిగిన వారిని బట్టి నీకే స్తోత్రాలు. రావాల్సిన వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీ ఆత్మ యొక్క తాకుదలలో మమ్మల్ని ఉంచాయి. మీ పరిశుద్ధాత్మ యొక్క తాకుదలలో మమ్మల్ని ఉంచాయి. మీరే కార్యముల కొరకే సిద్ధపరచు. ఇంకా రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా పనులకు వెళ్ళి వారింటి దగ్గరికి వచ్చి సిద్ధపడి రావాల్సిన వారందరూ కూడా ప్రార్థిస్తాం. సహాయం చేయి, శ్రద్ధ ఇచ్చే, ఒకరొకరు కలిసి పని చేసుకోవడానికి నేర్పించు. వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును, నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నొనొచ్చిన నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాలకు వెళ్ళిపోదాం. ఓబద్య గ్రంథం, ఓబద్య గ్రంథము 15వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. ఓబద్య గ్రంథము 15వ చరణం. యెహోవా దినము అన్యజనుల మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. నాతో చెప్పండి వెనకాల. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఈ వారమంతయు కూడా మరల యొక్క కూడిక సువార్త కూడికలుగా పెట్టుకొని మన ధ్యానం చేసినట్టు భాగములోనికి మరలా మనం ప్రవేశిద్దాం. దేవుడు మన జీవితాల విషయంలో ఆయన ఎక్కడ కూడా తప్పిపోవటం అనేది, మనము వెనుకంజ వేయటం అనేది, మనం ఆయనకు దూరం అవటం అనేది ఆయన ఎప్పుడూ కూడా ఇష్టపడడు. ఆయనకు మనం ఎప్పుడు కూడా చాలా దగ్గరగా మనము ఎంత దగ్గరగా అంటే చివరికి ఆయనలో మనము తన్మయత్వము చెందుతూ లీనమైపోయేంత సమీపముగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మనకిష్టమైనటువంటి యొక్క విషయాల విషయంలో మనము చాలా సమీపంగా ఉంటాం. మనకిష్టము కాని విషయాలకు వచ్చేసరికి చాలా దూరంగా ఉంటాం. ఇది సహజ లక్షణం మనుషుని జీవితంలో. అయితే నీవు నేను దేవునికి దూరంగా ఉంటున్నామంటే ఒకటే ఆలోచన నీ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని కంటే నీకు ఇష్టమైనది, సమీపమైనది మరి ఇంకా ఏదో ఉందన్నమాట. ఏదో ఉంది.
అందుకనే దేవునికి సమీపముగా రాలేకపోతున్నాం. మనమే ఆయనకు దూరముగా జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకిష్టమైనటువంటి యొక్క దానికి సమీపముగా మనము వస్తూ ఉన్నాం. మీకు బొమ్మ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక వస్తువు ఉందనుకోండి, మనకి ఇష్టమైతే దీనికి దగ్గరగా వస్తాం, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇష్టము లేకపోతే మనము ఈ వస్తువుకి ఏమవుతాము? దూరంగా ఉండిపోతాం. అంటే ఇప్పుడు దూరం ఏమవుతుంది? పెరుగుతుంది. ఇంతకుముందు ఏమన్నా 1 గజమే ఉంటే ఇప్పుడు ఎంత అయింది? 2 గజాలు 3 గజాలు అయింది. అంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఎందుకు చెప్పి బొమ్మేశానంటే, మనము కానీ మన జీవితంలో ఈ లోక సంబంధమైన యొక్క వాటికి మనము దూరం అయ్యే కొలది మనం ఏమవుతామో తెలుసా? దేవునికి దగ్గర అవుతుంటాం. మనం లోకానికి దగ్గర అయ్యే కొలది దేవుడికి ఏమవుతుంటాము? అంతే లెక్క. ఈరోజు మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది, మర్చిపోవద్దు. మనము దేవునికి దగ్గర కాకుండా వస్తువులకు దగ్గరగా అవుతుంటే దేవుడు మనకేమవుతుంటాడు? దూరం అవుతుంటాడు. నువ్వు చేసినట్టే, నేను చేసినట్టే. వస్తువులకు దూరమయ్యే కొలది దేవుడికి దగ్గర అవుతుంది. మనము చేసినట్టే దేవుడు మనకు కూడా చేస్తూ ఉంటాడు. దీని సందేహమే లేదు. సో ప్రతిరోజు మనము మన విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. నేను నాకున్నట్ని యొక్క అవసరతలు, నాకున్నట్ని యొక్క ప్రేమించే విషయాలు, నాకు ప్రేమించేట్ని యొక్క పరిస్థితులకు నేను సమీపంగా వస్తున్నానా, లేకపోతే దేవునికి సమీపంగా అవుతున్నానా? ఒకవేళ దేవునికి సమీపముగా నన్ను రానివ్వకుండా ఏ పరిస్థితులు నాకు ఆటంకకరంగా ఉండి నన్ను దూరం చేస్తున్నాయి, వాటిని మీరు లిస్టు రాసుకోవాలి. ఇవన్నీ రాసుకుంటేనేనండి. లేకపోతే అంత సోద్యం చూస్తూ ఉంటే సోద్యం చూసినట్టుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గురించి పర్టికులర్గా, అందుకనే డైరీస్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది డైరీస్ మెయింటైన్ చేస్తారు. ఈరోజు ఏమేమి వర్క్ చేయాలి, రేపు నేనేమి చెయ్యాలి రాసి పెట్టుకుంటారు అక్కడ. ఆ విధంగా వారు రాసి పెట్టుకొని ఆ విధంగా ముందులు ప్రయాణం చేస్తుండే. ఇప్పుడు ప్రధానమంత్రులు ఉన్నారనుకోండి, ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళకి కొన్ని రోజుల ముందే ప్రోగ్రాం ఏమవుతుంది? ఫిక్స్ అయిపోతుంది. అందుకని పేపర్లో ముందర ఇస్తారు. పేపర్ల ముందు పలానా ఊరికి వెళ్తాడు. ప్రస్తుతం కెరిగా ఒక ఆయన బయలుదేరి వస్తున్నాడు పాదయాత్ర చేసుకుంటూ, రేపు ఈ ప్రాంతాల గుండా వెళ్తాడని. ప్రస్తుతం అక్కడక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విధంగా ప్రధానులు కానీ మంత్రులు కానీ వెళ్ళి ఆ విధంగా మీటింగులు చెబుతున్నారు. ఇగో ఈ ఉదయమన రేపు ఉదయాన్న పలానా ఊరికి వస్తాడు, రేపు సాయంకాలానికల్లా పలానా ఊరిలో ఉంటాడు, రేపు ఉదయానికల్లా పలానా ఊరిలో ఉంటాడు. ప్రోగ్రామ్ సెటిల్ అయిపోతుంది. అలాగనే మన జీవితంలో ప్రోగ్రెస్ సెట్ చేసుకోకుండా ఏదో గుడ్డెత్తిపోయి చెవిలో పడ్డట్టుగా పడతా ఉంటే ఆత్మీయ జీవితాలు ఎప్పుడు పైకి రావు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాన్ని దేవుడు మనకిస్తున్నట్టు యొక్క ప్రతి పరిస్థితులను, ప్రతి అవకాశాన్ని, సమయాన్ని, ఆరోగ్యాన్ని, ప్రతి దానిని మన జీవితంలో దేవునితో మనం ఎంతగా తీసుకుంటున్నాం, అలాగా మనకున్నట్టు యొక్క లోక సంబంధమైన వాటితో, శారీరక సంబంధమైన వాటితో ఎంతవరకు మనము వాటిని ఉపయోగించుకుంటున్నాం ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి. అప్పుడే మనం ఎదుగుతున్నామా, తరిగిపోతున్నామా అనేది మనకి అర్థమవుతుంది. దేవునికి దూరం అవుతున్నామా, దగ్గర అవుతున్నామా అనేది మనకు అప్పుడే అర్థమయ్యేది.
లేకపోతే అర్థం కావు. ఏదో వచ్చాము అన్నయ్య చెప్పాడు కరిగా నువ్వు చేసినట్టే చేయబడుతుందంట, నువ్వు చేసినట్టే చేయబడుతుందంట, ఇదే అనుకుంటామే కానీ మనకి ఎదుగు బొదుగు ఉండదు. అందుకని జీవితానికి ఒక చార్ట్ గీసుకొని ఆ విధంగా జీవితంలో అడుగేసుకుంటూ పోతూ ఉండాలి. నేను ఈరోజు దేవునికి దగ్గరయ్యానా, లోకానికి దగ్గరయ్యానా? ఒకవేళ లోకానికి దగ్గర అయితే దేవుడికి ఏమవుతున్నాడు? దూరం అవుతున్నాను. దేవునికి దగ్గరైనానంటే లోకానికి ఏమవుతున్నట్టు? సో మన జీవితాల్లో లోకములోనే ఉండాలి. ఈ శరీరములో ఉన్నంత కాలం చనిపోయేంత వరకు లోకములోనే ఉండాలి, చుట్టుపట్ల ప్రజల మధ్యలోనే ఉండాలి. అయితే ఓడ నీటిలో ప్రవేశించి నీళ్ళలో వెళ్తూ ఉంది, కానీ నీళ్లు ఓడలోనికి రాకూడదు. ఒకవేళ నీళ్లు కానీ ఓడలోకి వస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. ఓడలోనికి నీళ్లు రానంత కాలము నీళ్ల మీద ప్రయాణం చేస్తుంది. అంతే సూత్రం. మన జీవిత యాత్రలో ఆ విధంగా దేవునికి దూరం అవుతున్నామా, దగ్గర అవుతున్నామా అనేది పరీక్షించుకుంటూ ప్రతిరోజు కూడా ప్రయాణం చేస్తూ వెళదాం. దేవుడు మనలను లోకములో ఏం చేశాడట? ఏం చేశాడు మనల్ని? ఒక మాట చదువుతాను, మత్తయి సువార్త 5వ అధ్యాయం. దేవుడు మనల్ని ఎవరిగా చేశాడు? 13వ చరణం నుంచి చదువుతున్నాను నేను, నా వెనకాల పలకండి. మీరు నోట్లోంచి రావట్లేదు అన్నమాట, గట్టిగా చెప్పండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగయున్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. చూసారా రాయబడిన మాట? మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు, మొదటిది. రెండోది వెలుగై ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, లోకానికి ఉప్పుకు ఉపయోగపడదు. అర్థమైందని చెప్పిన జాగ్రత్త వినండి. ఉప్పుకు ఉపయోగం లేదు. ఉప్పు ఎవరికి ఉపయోగం? మనందరికి ఉపయోగం. కాబట్టి మనల్ని దేవుడు ఉప్పుగా చేసింది దేనికంటే ఇంట్లో కూర్చొని భజన చేసుకోవడానికి కాదు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు. ఎవరికైనా చెప్పారా రేపు ఎల్లుండి మీటింగులు ఉన్నాయని? కనీసం ప్రార్థన చేస్తున్నారా? సంకటేది బైబిల్ వేసుకుని వస్తున్నా మరి సంవత్సరాలు నిలబడి జీవితంలో మార్పులే లేవు. చెప్పామో మనం ప్రార్థన చేస్తున్నామో ఎవరికన్నా? మీరు ఉప్పు, నువ్వు దేవుని సన్నిధిలో ఉప్పు. రెండోది ఏమన్నాడు? వెలుగు. వెలుగు ఏం చేస్తుంది? అనేకులకు, కనీసం ఎవరికైనా చెబుతున్నావా అంట, చెప్పామా అంట, ప్రార్థన చేస్తున్నామా అంట. కనీసం రేపు మీటింగులు ఉన్నాయ్యా, రండయ్యా, మందిరం సువార్త గుడులు జరుగుతున్నాయ్యా, రండయ్యా. మాకేం పని? ఇది క్రైస్తవత్వం కాదండి ఇది. అందుకనే మన భారతదేశం ఇట్లా ఏడుతుంది. అర్థమైందా? క్రైస్తవ లోకములో అన్ని దేశాలలో మనకంటే వెనుక తర్వాత వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుంది. అమెరికా వాళ్ళు తెలుసునా? ముందర మనం నమ్ముకుంది యేసు ప్రభుని. భారతదేశంలో ఏది ఇంతవరకు ఏమీ లేదు. ఎందుకంటే నా వ్యవహారం ఏందని అదే. ప్రియమైన వారా, మనం లోకానికి వెలుగండి, ఉప్పండి. ఇంట్లో కూర్చోబాకు, కనీసం వెళ్ళు, కనీసం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయ, కనీసం నలుగురు చెప్పి పక్కన వాళ్ళకి చెప్పారు. ఎవరికన్నా రమ్మని కానీ ప్రార్థన చేసారా? చేతులెత్తండి.
ఎంతమంది చెప్పారు? 190 మంది అది చెప్పరు. ఎందుకంటే బైబిల్ చూసి మనకు రావటమే మనకేంది చాలా కష్టంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవునికి నామానికి సిగ్గు తీసుకురావాకలేదు నేను చెప్తున్నాను. ఎందుకంటే బ్రతుకులు యేసయ్య ప్రాణం పెట్టి సిలువలో మన కొరకు ఇంత త్యాగం చేస్తే కనీసం ఒక పని చేయలేకపోతున్నావు నువ్వు. ఒక పని. దేవుడు నిన్ను వెలుగ్గా చేశాడు, ఉప్పుగా చేశాడు. ఎందుకు? కొంచెం కింద పెట్టుకోవడానిక, మంచం కింద పెట్టుకోవడానిక అంట. వెలుగ్గా చేసింది, దీపంగా వెలిగించింది. దీపస్తంభం మీద పెట్టి అనేకులకు వెలిగివ్వటాను. రోషం తెచ్చుకోండి, కనీసం రేపన్నా చెప్పండి. కొంతమంది కన్నా ప్రార్థన చేయండి. ఇవి ఏమీ చెయ్యకుండా దేవుని దగ్గర నువ్వేమీ పొందుకోలేరు. నేను బల్లగుద్ది చెప్తున్నాను ఈ మాటలు. మీరు దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేరు. దేవుని కోసం మీరు ఏం చేస్తున్నావు? నేను చెప్తున్నాను అదే మాట. మందిరానికి వచ్చేది నీ కోసం, బైబిల్ చదువుకునేది నీ కోసం, ప్రార్థన చేసుకునేది నీ కోసం. దేవుని కొరకు చేసింది ఎక్కడ? నేను అడుగుతున్నాను ప్రశ్న. దేవుని కొరకు చేస్తుంది ఎక్కడంట నీ జీవితంలో? నిన్ను వెలుగ్గా చేశాడు, దీపస్తంభం మీద పెట్టడానికి కొరకాయ చేశాడు. నిన్ను ఉప్పుగా చేశాడు, అనేకరికి రుచి ఇవ్వడానికి కొరకాయ. పని చేయండి, ప్రార్థించండి. ప్రేమైన వాళ్ళ లోక సంబంధమైన వ్యాపకములలో పడిపోయి దేవుని కొరకే బ్రతకకుండా వెళ్ళిపోతుంటే ఏం ప్రయోజనం అండి? ఒక తలాంతు వాడి జీవితం అవుతుంది మందు కూడా. నువ్వు పెట్టని చోట కోయువాడును, మళ్ళీ ఆయన మీద మట్టం. పెట్టని చోటంట విత్తని చోట కోయిస్తాడంట ఆయన మీద చెప్పడం. మీరు కూడా అనొచ్చు, నీకేముంది, పెళ్లి పాట లేదు, నీకే ఒక్కడవు పెరిగా, మాకు పొలాలు ఉన్నాయి, ఎన్ని సాకులు ఉన్నాయి, అన్ని అందుకొని దేవుడు నన్ను ఎట్ట చేశాడు, మిమ్మల్ని అట్ట చేశాడు. తెలుసునా? అర్థమైందా? నన్ను ఎట్ట చేసింది, మిమ్మల్ని అట్ట చేసింది. దేవుడికి అన్యాసుడు కాదు. నన్ను ఏమైనా వాగటానికి చేశాడు, మిమ్మల్ని ఏమైనా కుటుంబాలకి చేయటం అందుకోనే. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. అర్థమైందా? ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. అన్నయ్య చూసుకుంటాడులే, మొత్తం చూసుకుంటాడులే. నువ్వేం చేయడానికి? నువ్వేం చేయడానికంట? యేసుప్రభు నమ్ముకుంది ఇంట్లో కూర్చొని భజన చేసుకోవడానికా? ప్రేమ ప్రతి ఒక్కరిగా బాధ్యత ఉంది. జ్ఞాపకం చేసుకో. ప్రభు చేత మీద ఆ టాపిక్ తీసుకోవాలనుకుంటున్నాను. బాధ్యత అనే మాట. బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నారు చాలామంది సంఘములో. దేవుని కొరకైన బాధ్యత ఉంది నీ జీవితంలో, మర్చిపోవద్దు. నీ కుటుంబాన్ని గురించి నీకెంత బాధ్యత ఉందో దేవుడి కొరకు కూడా నీకు జీవితంలో రక్షించబడిన నాటి నుంచే నీ జీవితంలో నీ భుజాల మీద దేవుడు బాధ్యతను పెట్టాడు. బాధ్యతను పక్కన పడేసి జీవితంలో వెళ్ళిపోదామనుకుంటున్నావా? అక్కడ రాయబడిన మాట తర్వాత మాట అదే, మీ సత్క్రియలను. ఆ చివరి వచ్చిన ఆ పారాగ్రాఫ్లో, మీ సత్క్రియలను మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ఏం చేయండి? ప్రకాశింపనివ్వు. ఏడ ప్రకాశింపనిస్తున్నా? కనీసం నోరు తెరిచి ఒక మాట చదువుతున్నా. నోరు తెరిచి. నాకు తెలుసు ఒక సహోదరి చనిపోయింది, ఇప్పుడు లేదు. ఆమె చేసే పని ఏందో తెలుసా? చదువుకోలేదండి ఆమె. ఆయన చేసే పని ప్రతిరోజు ఇంట్లో ఆమెకు దాదాపుగా 8 మంది పిల్లలు. మళ్ళీ ఆమె చనిపోయినంత కాలం ఆమె పని అదే. పిల్లల్ని కన్నుంది కాబట్టి వాడిని పెంచుకుని చక్కగా పెంచి పెద్దవాళ్ళు చేసుకునేది, అలాగని చూసుకునేది. రోజు కొంత సమయం తీసుకునేది, వెళ్ళి కొంతమంది చెప్పేది. ఆమె ఏం చెప్పేది? బైబిల్ ఏం తెలిసింది కాదు, ఆదికాండ ప్రకటన గ్రంథం ఏం చదువుకోవాలి ఆమె. బైబిల్ వాక్యాన్ని గురించి వినేది, యేసు ప్రేమను గురించి చెప్పేది అంతే. రెండయ్యా మందిరానికి, రెండేది మందిరానికి. కనీసం చదువుతున్నావా అంట. మందిరానికి రావటమే ఇది అయిపోతావు, మనకి కష్టమైపోతావు. నీకు చెప్పేది ఎక్కడ? దేవుని కొరకు చేసేది ఎక్కడంట పని? ఇలాగుంటే దేవుని యొక్క సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందదు. పని చేద్దాం, పని కట్టుకొని.
కనీసం మీటింగులు వచ్చినాయి, రేపు ఎల్లుండి మీటింగులు. కనుక చెప్పండి, నోరు తెరిచి మీటింగులు అప్పుడు చెప్పండి, ప్రార్థన చెయ్యండి. అలాగ ఒక ఆత్మను సంపాదించుకోవాలనే యొక్క వ్యాపారం కూడా చేయండి. ఆత్మల సంపాదన వ్యాపారంలో మనం అందరం ఉన్నాం తెలుసునా? దేవుడు ప్రతి ఒక్కరికి వ్యాపారం ఇచ్చాడు, ఆత్మల సంపాదన వ్యాపారం. ఎందుకు? అది అక్కడ రాయబడింది. మత్తయి సువార్త చివరి అధ్యాయం, ఇనిపోవడానికి కొరకు కాదు. మత్తయి సువార్త చివరి అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను నేను, వెనకాల పలకండి. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి. ఏమంటున్నాడు? మీరు ఇంట్లో కూర్చొని అన్నాడా? చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు? మీరు వెళ్ళి అంటే మీరు వెళ్ళండిలే, నేను ఇక్కడే ఉంటా. మీరంటే మనం అందరం. వెళ్ళమన్నాడు, ఇంట్లో కూర్చోమన్నాడా? మనం వెళ్ళం. అదేంటే నాకేం తెలుసు అంటావు. లోకంలో కబుర్లు మాత్రం చెబుతావు ఉదయం నుంచి సాయంకాలం దాకా. ప్రేమైన వాళ్ళరా, రక్షించబడి ఎంత కాలమైంది నీ జీవితంలో? ఎంత కాలమైంది? కనీసం దేవుని కొరకాయ ఆ వెలుగుగా ఉప్పుగా ఏమన్నా బ్రతుకుతున్నావా అని. నేను ఇంతకాలమైంది రక్షించబడి ఆ యొక్క విలియమ్స్ అన్నప్పటి నుంచి ఉన్నాను నేను. ఏ సుఖం అంట విలియమ్స్ అన్నప్పటి నుంచి ఉండి. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రాకడ సమీపించుకొనిది. ఇంకా వేగిరమగా దేవుని కొరకే పనిచేయడానికి కొరకాయ హృదయాన్ని మనసును సిద్ధపరచుకుందాం. అవకాశాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, అవకాశాలు ఎన్నో ఉన్నాయి. చెప్పటానికి కొరకాయ నోరు తెరిచి చెబితేగా. సో దేవుని యొక్క వాక్యాన్ని పూడ్చిపెట్టవాకండి. దేవుడికి ఇచ్చిన నాకు ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని పూడ్చిపెట్టవాకండి. గుంట తీసి నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది. అది ఎప్పుడు మర్చిపోవాకు. సో దేవుని సన్నిధానములో మన జీవితంలో దేవుని భయం కలిగి మరి రాబోయే దినములలో, రాబోయే వారములలో, మాసములలో, సంవత్సరములలో దేవుని కొరకే సంపాదించుకునేట్టుగా వ్యాపారంలో ప్రతి ఒక్కరము కూడా పాలి భాగస్థులంగా ఉందాం. నాకెందుకులు అనుకోబాకు. పాలి భాగస్థుడుగా, పాలి భాగస్థురాలముగా మనం ఉండాలని దేవుడు కోరుకొని సంఘముగా చేశాడు. ఆ సంఘములో నిన్ను పోషించుతుంది దానికోసమే. ప్రతిరోజు నీకు ఆహారం పెడుతుంది దానికోసమే. తిని లావవటానికి కొరకు కాదు. పేతురు పత్రికలో మాట గుర్తుకొస్తుంది. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి యున్ని ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఇప్పుడు ఇక్కడి నుంచి నాతో చెప్పండి. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎందుకంట? ఎదుగు నిమిత్తం. అర్థమైందా? ఎదుగు నిమిత్తం అండి. తల్లి బిడ్డగా పాలిచ్చేది, ఆహారం పెట్టేది దేనికంటే? ఎదగటానికి. ఎదుగు లేదు, పొదుగు లేదు జీవితంలో. ఎలాగుంటున్నాం మనం? ఇంకెప్పుడు సరి చేసుకుంటాం? ప్రేమైన వారరా, ఆయన తనకు మన జీవితంలో ఆ చక్కని ఆహారమును ఇస్తున్నాడు ప్రతిరోజు. దేవుని కృప అది. దేవుడి కృప. ఆహారము పొందుకుంటున్న మనం ఎదగకుండా అలాగనే ఉంటే దేవుడికి చాలా బాధ, చాలా వేదన. కనీసం రేపన్నా కనీసం పని కట్టుకొని, ఒకవేళ మీ పని చేస్తున్న దగ్గర చెప్పండి,
దేవుని నమ్ముకొని వాళ్ళకి. లేదా మీరు ఎక్కడ వెళ్తుంటారు పనుల కోసమే, అక్కడ ఇక్కడ వాళ్ళకి మంచులు పోయడానికి, వీళ్ళ మంచులు పోయడానికి, అక్కడ ఇక్కడ వాళ్ళు ఏది చెప్పింది చేయడానికి పోతుంటారు కదా. చెప్పుడు అలా మాట, 2 మాటలు. నోరిచ్చింది దానికోసమే దేవుడు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకో, సిగ్గుపడాల్సిన పనిలే. ఇది సిగ్గుపడాల్సిన పని కాదు, ఇదేం తప్పు పని ఏం కాదు. ప్రేమతో వాళ్ళు వచ్చింది తర్వాత సంగతి. ప్రార్థన చెప్పి ఒకరోజు దేవుడే నువ్వు చెప్పిన మాటను వాళ్ళని ఏం చేస్తాడు న్యాయపతి మీద. గత రాత్రి జ్ఞాపకం చేశాను, చూపించాను కదా. ఒక్కొక్కరు ఏమన్నారు, కనుక వారి వారి గ్రంథాలు అక్కడ ఉన్నాయి, విప్పబడుతున్నాయి. నువ్వు ఏం చేశావో దేవుని కొరకు అది కూడా విప్పబడద్దు. రేపు విప్పబడుతుంది తప్పనిసరిగా. నీవు చేసినట్టుగా నీ జీవితంలో, నేను చేసినట్టుగా నా జీవితంలో నాకు నువ్వు బహుమానము ఇవ్వబడు. కనుక ఇవన్నీ బాధతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను అదే చెప్పాను, పోయిన సంవత్సరమే చెప్పాను. కనీసం సంవత్సరం తిరిగి లోపల ఒక్కరినన్న ప్రభుని సంపాదించుకోవాలని భారం ఎంతమందికి ఉంటుందండి? ఒక్కరినన్నా ప్రభుని దగ్గరికి తీసుకురావాలి. నేను ఆనాడే చెప్పాను మీకు, ఏది ఆ విధేయత, ఏది ఆ బాధ, ఏది ఆ దుఃఖమేది దేవుని కొరకాయ కనాలన్నట్టు నీ యొక్క ఆ తలంపేది. ఎప్పుడైతే దేవుని కొరకైన ఆశ, పట్టుదల మనం ఉంటుందో మన కుటుంబాలన్నీ బాగుంటాయండి, సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉంటాయి. ఇది లేదు మనకి, అసలు ఈ ఆలోచన లేదు. ఎప్పుడు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. దేవుడికి చేతగాక ఇవ్వటం, నీకు దేవుడికి అన్నీ జాతావు ఇవ్వటం. తిరగని అని చూస్తున్నాడు దేవుడు కూడా. ఎంతకాలం తిరుగుతాడు? తిరగని అక్కని తిరగని అంటున్నాడు. నేను వెలుగ్గా చేశాను, వాళ్ళు ఉప్పుగా చేస్తే వాళ్ళు అయిపోతున్నారు. కనీసం వెలిగించట్లే, కనీసం ఒక్కరిని కూడా. వీళ్ళు మన జీవిత యాత్రలను, మనకి పరిస్థితులను మన పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు దేవుడు, నేను ఒకటి జ్ఞాపకం వస్తుంది నాకు ఎప్పుడు కూడా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, మళ్ళీ 14లో వచ్చిన తర్వాత, ఇంతకుముందు లేదు కానీ ఈ మధ్య నేను కూర వండుకోవట్లేదు, ఎవరో ఒకరు తీసుకొస్తున్నారు. నాకు ఏమి దర్శిస్తున్నాడు తెలుసా దేవుడు? నన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్న దేవుడు. మీకు చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను నేను ఈ మాట. నీవు కష్టపడి కూర వండుకోకుండా నేను ఎవరినో ఒకరిని ప్రేరేపించి నీకు కూర తీసుకొస్తున్నాను. అది పచ్చడో పప్పో ఏదోటి. ఆ సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? నన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్న అండి. మీరు ఎంతగా నా జీవితంలో మీరు నాకు సహకరిస్తుంటారో అంతగా దేవుడు నా మీద భారమును మీరే పెడుతున్నట్టు లెక్క. అన్న నువ్వు కూరను కోసిన పని లేదు, మేమే తీసుకొస్తున్నామంటే నీవు దేవుని పని చెయ్యని ఇండైరెక్ట్గా చెప్పడం నాకు. మీరు నన్ను ప్రశ్నిస్తున్న ఈ విషయాలు, మీరు ఇచ్చే కానుక ఏదైనా, నా చేతికి ఇచ్చే ఏ కానుకైనా సరే, ఇదిగో ఇంత ఇవ్వబడుతుంది నీకు, ఏం చేస్తున్నావు దాన్ని? నాకు ఇవ్వబడుతున్న ప్రశ్నలు. అందుకని నేను చాలా జాగ్రత్తగా ఈ మధ్యలో నేను ఉండగలుగుతున్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ, ప్రభువా ఉండే కొలది నా మీద బాధ్యతను ఇంకా అధికము చేస్తున్నావు, నాకు సమయాన్ని ఇస్తున్నావు నా జీవితంలో. లేకపోతే నేను ఆ పని చేసుకోవడానికి ఒక గంటో లేకపోతే రోజుకు వచ్చి నేను వెచ్చించాల్సి వస్తుంది అక్కడ సమయాన్ని. కానీ ఇప్పుడు సమయం వెచ్చించడానికి కొరకై ఆ సమయాన్ని ఎట్లా చేస్తున్నా? నేను సద్వినియోగం చేసుకుంటున్నాను, దుర్వినియోగం చేసుకుంటున్నానా? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోండి. మీకు చెప్పటానికే చెప్తున్నాను ఈ విషయం, గ్రహించడానికి చెప్తున్నాను ఈ విషయం. దేవాది దేవుడు నీకు నాకు ఇస్తున్న ప్రతి పరిస్థితిని విషయంలో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం. ఈరోజు నీ బిడ్డలు నీ జీవితంలో నీకు పని లేకుండా నేను సుఖంగా ఉంచుతుంటే ఈరోజు ఏం చేస్తున్నావు? దేశంలో మనం తిరుగుతున్నావు కదా బజార్ల మీద.
ఏం చేస్తున్నావు జీవితంలో? నువ్వేం పని చేయొద్దు. అమ్మ నాన్న మీరు పని చేయొద్దు, మేము పంపిస్తాం డబ్బులు. ఎక్కడున్నారు మీరు? కాబట్టి జ్ఞాపకం చేసుకొని పిల్లలు ఆ విధంగా మనకి చేస్తున్నారంటే మన మీద బాధ్యత ఎక్కువ అవుతుంది. ఎప్పుడు మర్చిపోవాకండి. దేవుడు నీకు నాకు పంట అనుగ్రహించి, ఒక మంచి ఇల్లు అనుగ్రహించి, మంచి కుటుంబాన్ని అనుగ్రహిస్తే కారణం ఏందో తెలుసా? బాధ్యత నీ మీద ఏమవుతుంది? ఇంకా అధికమవుతుందని మర్చిపోవాకండి. నన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్నలు మీకు చెప్తున్నాను ఆ మాటలు. ప్రేమైన వారరా, దేవునికి సన్నిధానములో మన జీవితములో మనలను సుఖముగా ఉండటానికి కొరకే దేవుడు రకరకాల పరిస్థితులు అనుమతిస్తున్నప్పుడు ఆ సమయాన్ని దేని కొరకే నేను వాడుతున్నాను? ఆ ధనమును దేని కొరకే నేను వాడుతున్నాను? అదే ప్రశ్న నీకు రావాలి మనసులో. రావటానికి కొరకే చెప్తున్నాను ఈ విషయం మాటను. ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ నా జీవితాన్ని ఒక్కసారి, ఎందుకంటే నేను చేసిందే నేను ఒకరోజు కొయ్యబోతున్నాను కనుక వేప విత్తనం విత్తితే నేను మామిడికాయ కోయను, నేను మామిడి చెట్టు విత్తనం విత్తితే మామిడికాయని నేను కోస్తా. అది బంగిని పిల్లి మామిడికాయ విత్తనం విత్తితే బంగిని పిల్లి మామిడికాయని నేను కోస్తా. అదే రసాలు విత్తితే రసాలని నేను కోస్తా. అదే పులుపుని చెట్టు నీకు మామిడికాయ విత్తనం విత్తితే పులుపు కాయట్టు నీకు మామిడికాయలు నేను కోస్తా. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తున్నప్పుడు దేవుడు నాకు సమయాన్ని ఇచ్చి, నన్ను పని చేయనీయకుండా నాకు అవకాశాన్ని ఇచ్చి తన మహిమ కొరకై వాడుతున్నానా లేదా అని ఆయన పరిశీలన చేస్తున్నాడు. దీనిని బాధ్యత కలిగి, దేవుని భయం కలిగి మన జీవిత అంతరంగములో పరిశీలన చేసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రేమైన వాళ్ళరా, దానిని మనము గుర్తెరుగుదాం. ఏదో పట్టి పట్టనట్టుగా కనుక నాకెందుకులే, నాకేం పనిలే అన్నట్టుగా వ్యవహరిస్తే దేవుడు చూసుకోవాల్సి వస్తుంది రేపు లెక్క. దేవాతి దేవుడు మన ఎడల పగిలిన ప్రేమను బట్టి నేను ఏదో అనుకుంటున్నాను కనుక నేను అక్కడ దర్శలో ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ కొంతమంది అప్పుడప్పుడు చేసే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ఆ విధంగా నేను అక్కడ ఉన్నప్పుడు అనిపించలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రశ్న నాకు వేయబడుతూ వచ్చింది నా అంతరంగంలో. ప్రభు, నిజమే, నా ఎడల మీరు కలిగిన నీ ప్రేమను నేను సరిగా సద్వినియోగం చేసుకోకపోతే నీ దగ్గర నేను లెక్క చెప్పాలి రేపు. నేను ఇక్కడైపోతుంది, ఎవరో చూడరు, నేను ఒక్కడిగా ఉంటాను, నన్ను మీరు ఎవరో చూడకపోవచ్చు, కానీ నన్ను చూచేవాడు ఒకడు ఉన్నాడు. నేను ఆ సమయాన్ని ఏం చేస్తున్నానా చూచేవాడు ఒకడు ఉన్నాడు. సో దేవుని యొక్క సముఖములో నా మీద బాధ్యత మరి ఎక్కువ అవుతుందిగా నా కొరకు మీరు ప్రార్థన చేయమని అదే కోరుతున్నాను. ఇంకా ఎక్కువగా దేవుని కొరకు, దేవునిలో నేను ఎదుగుతూ దేవుని చేతులు, అది ఒక రాయబడిన మాట మత్తయి సువార్తలో మనం చదువుకున్న భాగంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచునట్లు, మహిమపరచబడినట్లు. యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు చేసిన పని అదే. యోహాను సువార్త యోహాను సువార్త చెప్పుకొని కనుక సంతోషించి ఆనందించి వెళ్ళిపోవటానికి కనుక చెప్తుంది. నేను క్రియారూపముగా జీవితంలో కట్టుకోవడానికి కొరకు జ్ఞాపకం చేస్తాను ఈ మాటలు. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ చరణం నేను చదువుతున్నాను. 11వ చరణం నా వెనకాల పలకండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. గమనించాలి, మహిమపరచబడ్డాడు అక్కడ. అది దేవుడు నిన్ను నన్ను కూడా కొన్ని
రక్షించి ఈరోజు మనం ప్రతిరోజు వాక్యం చేత ప్రతి దినము ప్రార్థనా కూడికల ద్వారా వారం తర్వాత వారం ఆ విధంగా నెలకొకసారి ఈ విధంగా బైబిల్ స్టడీలు ఎందుకు పెడుతుంది? ఆయనను మహిమ తీసుకురావడానికి కొరకాయ, ఆయనకు విలువ తీసుకురావడానికి కొరకాయ, ఆయనకు ఘనత తీసుకురావడానికి కొరకాయ. ప్రేమైన వాళ్ళరా, దాన్ని మర్చిపోవాకండి. జీవితంలో దేవునిని సరైన విధముగా ఆ విధంగా మనం ఎరుగుతూ మన బాధ్యతను తెలుసుకుంటూ జీవితంలో మనం కష్టపడి పని చేసుకుంటూ మన జీవితంలో దేవుని యొక్క కృపను మనం కోరుకుంటే అప్పుడు సహాయపడతాను మన జీవితంలో. ఇవి ఏమీ చెయ్యు. నాకు మాత్రం ప్రభువా కనుక మిరపకాయలకి 30 క్వింటాలు పండాలి, పత్తిలో ఎందుకు ఈ సంవత్సరం 2 క్వింటాలే పండింది. ఇది మన జీవితంలో చేయాల్సిందే చేద్దాం. ఈరోజు నా దినభాగంలో మీరు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, లేవీకాండ ఒక మాట, లేవీకాండ చివరి అధ్యాయాలు. ఈరోజు లేవీకాండ ముగించాను నేను. 26వ అధ్యాయంలో మీరు 3వ వచనం నుంచి 13వ వచనం చదివితే దేవుని మాటలు వింటే కలిగే ఆశీర్వాదాన్ని చెప్పాడు. దేవుని మాటలు వింటే, దేవుని మాట ప్రకారంగా బ్రతికితే, నీవు నేను ఉప్పుగా ఉంటే, నీవు నేను వెలుగ్గా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు చెప్పాడు. ఎక్కడి నుంచి? 3 నుంచి 13 దాకా. ఇప్పుడు 14 నుంచి రాయబడుతున్న మాట గమనించాలి. నీవు కానీ నేను కానీ ఉప్పుగా ఉండకుండా, వెలుగుగా ఉండకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే జరిగే సంగతులు చెప్తున్నాడు ఇక్కడ. ఈరోజు ఎందుకు కరువులు వస్తున్నాయి? ఇవి ఇక్కడ రాయబడిన మాట. రండి, చదువుతున్నాను మీకు. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలను అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకొని ఎడల. గమనించాలి, ఎన్ని విషయాలు రాశాడు. 16వ వచనం. నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింప చేయునట్టు, ప్రాణమును ఆయాసపరుచునట్టు, తాప జ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదును. మీరు విత్తనములు మీ విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. గమనించారా మాట? మీరు విత్తిన విత్తనములు మీకు ఏమవుతాయి? అందుకొని 2 క్వింటాలు పండింది. అర్థమైందా? నేను దేవుని పని చేయను, నాకు మాత్రం పత్తిలో 20 క్వింటాలు పండాలి. ఎట్లా జరుగుద్ది? ఇది రాయబడిన మాట. నీ విత్తనములను మీకు వ్యర్థమగును, మీ శత్రువులు వాటి పంటను తిందురు, నేను మీకు పగవాడు. ఇవన్నీ రాసుకుంటూ పోతున్నాను, గమనించండి. చూడండి, మీరు చూస్తున్నట్లయితే ఇవన్నీ సంభవించినను 13 వచనం. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల. అర్థమవుతుందా? ఇన్ని జరుగుతున్నా కూడా మనుషుడు ఏం చేయట్లేదండి. మీరు ఇంకను నా మాట వినని ఎడల. అంతే. మనం ఏం మార్చుకోమని జీవితాల్లో. దేవుడు అన్యాయస్తుడు కాదండి, మనమే చేస్తున్నామండి దేవుణ్ణి అలాగా. మన చేష్టలేనండి, మన ప్రవర్తనేనండి. ఎందుకండి ఇంత మాట్లాడుతున్న దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి దయచేసి జ్ఞాపకం చేస్తున్నా కూడా చెవికి పట్టట్లేదా? మనసుకు పట్టట్లేదా? హృదయానికి గోచరమో కావట్లేదా? ఎందుకండి నష్టపోతావు? ఎందుకు నష్టపోతావు? నీ విత్తనము ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటే కావాలని నీ విత్తనం ఏమవుతుంది? ఫలించకుండా అయిపోతాం. జాగ్రత్త సుమా, జాగ్రత్త. పదే చదవమని చెప్తుంది అందుకని వాక్యాన్ని. ఎందుకు మన జీవితాలు మన పంటిట్టు అయిపోతుంది? ఎందుకు ఇలాగ అయిపోతుంది? ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఎక్కడ నా జీవితంలో వ్యతిరేకమైపోతున్నాను, పరిస్థితులు ఎదైపోతున్నాయి, ఎందుకు నా పరిస్థితులు ఇలా అవుతున్నాయి, ఆర్థికంగా ఎందుకు ఇలాగ అయిపోతుంది, ఎక్కడ ఇంకా నా జీవితంలో నాకు చూపించు, నన్ను దర్శించు, నన్ను సరిచేయి. నేను రెడీగా ఉన్నాను ప్రభువా, నేను రెడీగా ఉన్నా. 18వ వచనం లాగా చేయవాకండి. ఇది ఇంకా నాకు రాయబడిన మడే చదువుతున్నాను అన్నమాట. మళ్ళీ చూడండి. ఇవన్నీ సంభవించినను. అర్థమైందా?
ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినవా? వెలుగ్గా ఉండవా? ఉప్పుగా ఉండవా? దేవుడు నిన్ను నన్ను కూడా చేశాడన్న సంగతి మర్చిపోయావా? ఎక్కడ పెట్టావు నీ దీపస్తంభాన్ని? మంచం కింద పెట్టేశావు కాదు, కొంచెం కింద పెట్టేశావు కాదు. ప్రేమైన వాళ్ళరా, మనము ఆయన మన పక్షంగా చేసిన కార్యముల కొరకు మనం ఆయన రుణమును ఏ విధంగా తీర్చుకోవాలి అని మనం ఆశిస్తున్నామో ఆ విధంగా దేవుని యొక్క రుణాన్ని తీర్చుకోవటానికి మనం ఏం చేయాలండి? శాయశక్తులా మనం ప్రయత్నం చేయాలి. ఎంతగా ప్రయత్నం చేసినా ఆ రుణము తీర్చబడదన్నాడు. అయినను నా వంతు నా శరీరములో అన్నాడు అపోస్తలుడైన పౌలు. అర్థమైందా? అయినను నా వంతు నా శరీరములో నా దేవుని కొరకు వీటన్నిటినీ భరిస్తున్నానన్నాడు. తీర్చుకోలేమైన రుణం అంతటిది ఆయన మన పక్షంగా చేసిన కార్యం. ఏ విధంగా కూడా తీర్చుకోలేం. కనీసం ప్రయత్నము చేయి, ప్రయత్నం చేయి. అప్పుడు కదా ఆయన మహిమపరచబడేది. ఆయన మహిమపరచబడితే నిన్ను మన్ను దేవుడు మహిమపరిచేది. ఇవి ఏమీ చెయ్యం. ఇదిగో నేనున్నానంటావు. సో ఎందుకు ఇవన్నీ నేను చెప్పాలనుకోలేదండి. ఈ సమయంలో ఇవన్నీ చెప్పాలనుకోలేదు. ఎందుకు నా మనసులోకి తీసుకొచ్చాడు, నా నోట్లో పెట్టాడు. నేను ఎరుగుతున్నాను చాలా కాలం నుంచి. నేను నిలబడి చెప్పాలనుకుంది ఒకటి, చెబుతుంది ఒకటి. నా అంశం ఇంకోటి ఉంది, అది ఇక్కడికి వస్తాను మళ్ళీ. ప్రియమైన వాళ్ళరా, నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నా నోట నీ మాటలు ఉంచుతానని చెప్పావు. నీ చేతి నీడలో నన్ను కప్పి, యెషయా 51:16, నా నోట నీ మాటలు ఉంచు. అంతే. నా నోరు తెరిస్తే నా నోటికి నీ కాపుదల అవసరం. కీర్తన 141:3 చదవండి. నేను ఎక్కువగా కోట్ చేసుకుంటున్న మాటలు ఇవే నా జీవితంలో నిలబడినప్పుడు. చదవండి. కీర్తన 141:3. యెహోవా ఎవరి నోటికి? కూర్చున్నాళ్ళ నోటికి కాదు, నిలబడే నా నోటికి. నా నోటికి కావలి ఉంచుము. అదిగో నా పెదవుల ద్వారమునకు నేను కోరుకునేది ఇది. ఏది అవసరమో దానిని బయలుపరచు సంఘమున. నాకు ఆ సమయానికి మీరు దయచేయండి నా మాటలు. ఎందుకంటే నా ఇష్ట ప్రకారంగా నేను కానీ చెబితే నేను ఎవడనవుతానో తెలుసా? అబద్ధ ప్రవక్తనవుతాను నేను. సత్యవాక్యమునకు విరోధముగా ప్రకటించే ధర్మ విరోధి యొక్క శిష్యుడినవుతాను నేను. ఇవన్నీ మీరు చూడాలనుకుంటే 1 యోహాను పత్రికలోకి వెళ్ళిపోయి చూసుకోండి, అక్కడ ఉండే ఈ మాటలను. అందుకొని నిలబడేటప్పుడు నేను ప్రార్థన చేసుకున్న ఆ ప్రార్థనలు ఆ మాటలు వస్తూ ఉంటాయి. ఈ వచనాలు కోట్ చేసుకొని అందుకొని ఇంకో వచనం కూడా చదవండి. యెహెజ్కేలు 33:22. యెహెజ్కేలు 33:22. ఇంకొకరు యెహెజ్కేలు 2:1 చూడండి, పెట్టుకోండి. ఒకరి తర్వాత ఒకటి చదవండి. చదవము. గమనించాలి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెనని యెహెజ్కేలు చెప్తున్నాడండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. చదవమ్మా. ఉదయమున అతడు నా యొద్దకు రాక మునిపే. అదిగో గమనించాలి. యెహోవా నా నోరు తెరువగా. అంతే చాలు. యెహోవా నా నోరు తెరువగా పలుకొట్టుకు నాకు శక్తి. తెరిచింది ఎవడు? నోరు. దేవుడు. శక్తినిచ్చింది ఎవడు?
ఆయన. దేవుని వాక్యాన్ని చెప్పే మేము ఎవరైనా జ్ఞాపకం చేసుకుని మాటలు మీరు కోట్ చేసుకుని మీ ప్రార్థనలు ఎప్పుడు ఉండిపోవాలి మనసులో ఈ వచనాలు. అంతేకాదు చాలా వచనాలు ఉన్నాయి చెప్తే సమయంలో చదవండి. ఇందా చెప్పిన మాట 2:1 యేస్కేలు. నరపుత్రుడా, మొట్ట బల మీద రాసింది అదే. నేను అక్కడ నాకు చాలా ఇష్టమైన వచనాలు ఇదొక వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడయ్యా, చక్కగా నిలువబడు. చదువమ్మా. నేను నీతో మాటలాడేదను. చదువు ఇంకా. ఆయన నాతో మాటలాడినప్పుడు, గమనించాలి, ఆత్మ నాలోనికి, అదిగో గమనించాలన్నమాట. అనుకొని ఆ 2వ వచనం కూడా చదివించింది. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అతను సిద్ధపడ్డాడు. సిద్ధపడేసరికి దేవుడు ఆత్మ అతను లోనికి వచ్చి అతను ఏం చేసిందంట, నిలువబెట్టింది. అతనితో మాట్లాడటం ప్రారంభించాడు దేవుడు ఆత్మ. ప్రేమైన వలన మన సొంత జ్ఞానము, తెలివితేటలు, పాండిత్యము కాదు. ఇదిగో ఆ వచనాలు కోట్ చేసుకోండి ఎప్పుడు మీరు. ఇంకా కొన్ని ఉన్నాయి, అందులో మీరు ఇంకో 2-3 చెప్తా మీకు. రండి, కొరింథీ రాసిన పత్రిక వెళ్ళండి. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయం చివరి 2 వచనాలు ఒకరు చదవండి. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు కొంతమంది చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ క్షమించి 2వ కొరింథీ 2వ కొరింథీ 2వ అధ్యాయం చివరి 2 వచనాలు ఒకరు చదవండి. 4వ అధ్యాయం 2 వచనం మొదటి 2 వచనం ఒకరు చదవండి. ఇప్పుడు 17 వచ్చిన జాగ్రత్త గమనించండి. అపోస్తలుడు పౌలు చెప్తున్నా, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాం. మేము ఎంత అద్భుతంగా ధైర్యంగా మాట్లాడతాడు తెలుసు అపోస్తలుడు పౌలు. కలిపి చెరిపేలాంటి ఇతరుల వంటి వారం కాదు మేము. ఇప్పుడు 4వ అధ్యాయం 2 వచనాలు. కాబట్టి ఈ పరిచర్య పొందిన కరుణింపబడిన వారమై అధైర్యపడం, అయితే యుక్తముగా నడుచుకొనకయు కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచున్నాము. అవమానకర రక్షణ కార్యములను ప్రతి మనుషుని ఎదుట, మనస్సాక్షి ఎదుట, మీ ఎదురు అందరికీ అదే చెప్తున్నా. నేను కూడా నిర్దోషమైన నిష్కలమైనటువంటి యొక్క మనస్సాక్షితో మాట్లాడుతున్నాను నా నోటి నుంచి. ఎవరినో ఉద్దేశించి కాదు, ధైర్యంగా చెప్పగలను నేను మాట ఈ విషయంలో. ఈ సమయంలో ఎక్కడ ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవాతి దేవుని యొక్క అభిమతం, ఆశ, నా కోరిక ఒకటే, మనమందరమును కూడా దీపస్తంభం మీద పెట్టబడిన దీపముల వలె, అద్భుతమైన రుచి ఇచ్చేటువంటి యొక్క ఉప్పు వలె మన బ్రతుకులు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా ఎంతకాలం? అప్పుడు నీవు చేసినట్టే, ఇప్పుడు కాదు, అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది. నేను చేసినట్టే నాకు చేయబడుతుంది. నీవు చేసేది నీ నెత్తి మీదకి వస్తుంది, నేను చేసింది నా నెత్తి మీదకి. సో దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా వచ్చిన మన మనసులో కోట్ చేసుకోండి. వాక్యాన్ని నిలబడి చెప్పడం. ఎవరైనా సరే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, ఇప్పుడు సందర్భంగా తర్వాత జ్ఞాపకం చేసుకున్నాను. ప్రేమైన వలన దేవుని యొక్క సన్నిధానములో దేవుని బిడ్డలమైన మనం మన యొక్క స్థితిగతులను మన పరిశీలన చేసుకుంటూ, ప్రభువా నా జీవితమును నీ కొరకై, ప్రభువా నా పరిస్థితులను నీ కొరకై, నాకున్న ప్రతి పరిస్థితిని నీ కొరకై, నా మీద నువ్వు పెడుతున్న నీ భారం. కొంతమందికి ఇళ్లలో హాయిగా కూర్చొని భర్తలు తీసుకొచ్చి పెడుతుంటే కూర్చొని యొక్క ఉండే ఆధిక్యత కొంతమందికి ఇచ్చాడు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? కబర్లు చెప్పుకుంటున్నావా?
టీవీ సీరియల్ కూర్చొని చూస్తున్నావా? నీకు పని లేకుండానే నీ భర్త తీసుకొచ్చి పెడుతుంటే ఏం చేస్తున్నావు? ఇంట్లో బయటికి పోనీకు నీ భర్తని కాపాడుతున్నాడే, పని చేసుకొని సహాయపడుతున్నాడే. జాగ్రత్త. నీవు నీ జీవితంలో పని చేసుకోకుండా నీకు సమయం దొరుకుతుందంటే నీ మీద బాధ్యత పెరుగుతుందని మర్చిపోవద్దు. నువ్వు నీ కుటుంబ బాధ్యత నీ మీద, దేవుని యొక్క బాధ్యత పెరుగుతున్న సంగతి మర్చిపోవాకండి. మీరు ఎలాగ ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ భర్త గారి కనుక ఇంట్లో ఉండి భార్య పని చేసుకొని తీసుకొచ్చి పెడుతుంటే భర్తగా నీ జీవితంలో నీకు బాధ్యతలు పెరుగుతున్నాయి. పిల్లలు కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాను. మీ అమ్మ నాన్న కష్టపడి పనిచేసి మిమ్మల్ని కనీసం ప్లేటు కూడా తిన్న ప్లేటు కూడా కడగనీయకుండా మీ విషయం చూస్తున్నారు. మీకు బాధ్యతలు పెరుగుతున్నాయి. మర్చిపోవాకండి. ఏం పర్వాలేదు అనుకోవాకండి. కనుకనే దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితాలను వ్యక్తిగతంగా పరిశీలన చేస్తున్నాం. సో నేను భాగానికి వచ్చేస్తాను. క్లుప్తంగా ఒక పావుగంట టైం ఉంది, జ్ఞాపకం చేసి ఆ విషయాలను ముగిస్తాను. నీవు చేసినట్టు నీకు చేయబడును, నీవు చేసింది నీ నెత్తి మీదకి వచ్చును. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో మనం ఉన్నాం. ఆమె అతనిని విడిచిపెట్టింది, రెండవదిగా మోసం చేసింది, మూడవది వ్యభిచరించింది, నాలుగవది హోషయ 4:12 ప్రకారముగా వ్యభిచార మనసుతోటి ఆమె త్రోవ తొలగి పోయింది. త్రోవ తొలగిపోతున్నప్పుడు త్రోవ తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడిగి తెలుసుకుంటున్నారు. దాని కొరకు 18వ అధ్యాయం మత్తయి సువార్త 3వ చరణంలో మనం ఉన్నాం. ఆయన అన్నాడు, యేసు ప్రభు వారు, మీరు మార్పు నొంది, నాతో చెప్పండి మాటలు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యములోనికి ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో దేవుని వాక్యం క్లియర్, ఇక్కడ సందేహమే లేదు. అందుకని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందిగా బైబిల్ తీర్చబడడానికి కారణం అదే. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నో డౌట్ దీంట్లో, కనుక సందేహమే లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో దేవుడే దేవుడు అని చెప్తాం. అందుకని ఖచ్చితంగా నువ్వు నమ్మే నమ్మకపోయినా నేనే అన్నాడు అక్కడ, అంతే. ఇంకొక వే లే. దేవుని వాక్యం చాలా ఖచ్చితమైనది. అందుకని మీరు మార్పు నుండి, రెండవదిగా బిడ్డల వంటి వారైతేనే, బిడ్డల వంటి వారైతేనే. యేసు ప్రభు నమ్ముకున్న నేను మార్పు చెందాను, మారు మనసు పొందాను కుదరదు. మార్పుతో కుదరదు. బిడ్డల వంటి కావాలి, అప్పుడు పరలోకం. నేనే చెప్తున్నాను, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. కొంతమంది అనుకుంటుంటారు, నేను యేసు ప్రభు నమ్ముకున్నా, బాప్తిస్మలో పాల్పొందాను, పరలోకానికి టిక్కెట్ కొనుక్కున్నాను. టిక్కెట్ కాదు అది, అర్థమవుతుందా? టిక్కెట్ కొనుక్కున్నావు కాదు, రేపు వచ్చినప్పుడు అర్థమవుతుంది దేవుని రాకల్లో. నేను ఎట్లా తిరిగినా పర్వాలేదు అనుకుంటున్నారేమో. అందుకని చెప్తున్నాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి. బిడ్డల వంటి వారు అంటే ఏంటిది? మొదలు చూస్తున్నాం. బిడ్డలు ఎలాగుంటారంటే మొదలు ఆధారపడతారు. దాని కొరకు మనం తీసుకున్నాం 1 కొరింథీ 2వ అధ్యాయము 4-5 చరణాలు మనం తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్నాం మనం ప్రస్తుతం. మీ విశ్వాసము, దానికి రాయబడిన మాట, మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. మన జ్ఞానం, మన విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేస్తుంటున్నప్పుడు మన విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని ఏం చేయకూడదు? ఆధారం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రాణం పెట్టి నిన్ను విశ్వసించి ఆ విధంగా విశ్వాస మార్గంలో నడిపిస్తున్న దేవుడు అక్కడ ఉన్నాడు. విశ్వాసం మన కర్తవ్య దాన్ని కొనసాగించబడనా యేసు వైపు చూడకుండా మనుష్య జ్ఞానం వైపు చూస్తే, మార్పు నుండి ఆధారపడు, మార్పు నుండి బిడ్డల వంటి వారు కా. దాని కొరకే మనం తీసుకున్న ప్రస్తుత రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఉన్నాం. కనుక సిరియా దేశపు రాజు తన సైన్యాన్ని తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉండిపోయినాడు. అక్కడ 14, 15, 16, 17 వచ్చిన మనం చూస్తున్నాం. అప్పుడు వాడు అయ్యో నా ఎరిన వారిని కేకలు వేస్తే దానికి గందరగోళం అయిపోయినది. ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? అయ్యా, వీడు చూచున్నట్లు వీడి నేత్రాలు తెరు. వెంటనే దేవుడు వాడి నేత్రాలు తెరవడంతో
వాడు చూచి ఆశ్చర్యపోయాడు. ముందు కేకల వేసి అరిచిన వాడు ఇప్పుడు నోరు మూసుకున్నాడు. అవును, దేవుని భద్రత, దేవుని కాపుదల నీ పక్షంగా ఉన్న సంగతి మర్చిపోతున్నావు. అందుకొని దాన్ని చూసి దీన్ని చూసి మనుష్య జ్ఞానముతోటి కేకలు పెడుతున్నాం. మనం కేకలు పెట్టవద్దు. రక్షించబడిన సహోదరి సహోదరుడా, ఈ వారమంతా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఇంకా కేకలు పెడుతున్నా ఉన్నావంటే నువ్వు అసలు ఏమీ వింటలేదని అర్థం, ఏమీ నీలో పని చేయట్లేదని అర్థం. వాక్యం వాడికి వలె నీ నేత్రాలు ఇంకా వెలిగించబడలేని అర్థం, ఇంకా మూయబడి ఉన్నాయి. ఎఫెసీ రాసిన పత్రికలో అంటాడు అన్నమాట. చదవండి, ఎఫెసీ 1:17. అక్కడ అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని గురించి చెప్తూ ఒక మాట అన్నాడు. ఎఫెసీ 1:17 నుంచి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. చాలన్నమాట. ఇంకా వెలిగించబడలేదా? అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. చెప్పగలడా దేవుడు ఈరోజు? కర్మేలు ప్రార్థనా మందిరములో పలానా అక్క, పలానా సహోదరుడు, పలానా సహోదరి యొక్క ఆత్మ నేత్రములు వెలిగింపబడినందున వారు అధైర్యపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. చెప్పగలడా దేవుడి ఆత్మ చేత నిన్ను సంధించగలడా దేవుడు? నిన్ను నన్ను గురించి చెప్పగలడా దేవుడు? జాగ్రత్త, భయపడవద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. ఒకవేళ నీ ఇంటి వారే నిన్ను నిందిస్తున్నా కూడా పర్వాలేదు, ప్రభువా నాకు తట్టుకోవడానికి శక్తి దయచేయి ప్రభుని కోరుకో దేవుని దగ్గర. ఏం పర్వాలేదు, నేను బాగానికి వస్తున్నాను. రండి, రాజు 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకరు. మళ్ళీ సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి. చాలంతే, ఆ భాగంలో మనం ఉన్నాం. సిరియా దేశపు రాజు ఇజ్రాయేలుతోటి యుద్ధము చేయవలెనని కోరాడు. ఇక్కడ ఈరోజు నేను 5గురిని జ్ఞాపకం చేయబోతున్నాను. ఈ మాట దగ్గర ఈరోజు నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు నాకు ముందుకు తీసుకొచ్చిన 5 మాటలు 5గురిని జ్ఞాపకం చేయబోతున్నాను. అంటే దేవుని ప్రజలమైన మన విషయంలో శత్రువు, గత రోజు చెప్పా, ఎఫెసీ 6:11, వాడు తంత్రగొట్టువాడు, తంత్రములను కల్పించేవాడు. వాడు మన జీవితములను కొంపల ముంచాలని, మన విశ్వాస జీవితాన్ని నాశనం చేయాలని వాడు పనిగట్టుకొని యుద్ధానికి మన దగ్గరికి వస్తున్నాడు. ఇంకా ఎలాగున్నాడు జ్ఞాపకం చేస్తా. ఎవరెవరిని ఇజ్రాయేల్ ప్రజల విషయములో, దేవుని బిడ్డల విషయములో శత్రువు వాడుకొని వారి విషయములో పడవేయాలని, వారికి నష్టపరచాలని కోరుకొని ఎలాగ పగడ్బందీగా వచ్చాడో మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మొదటిది సంఖ్యాకాండం. నేను ఇవన్నీ వివరించను, మీకు జ్ఞాపకం చేసేసి ముగిస్తాను, టైం అయిపోతుంది కనుక. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం వచనము 5 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతని జనులను దేశమందలి నది యొద్దనున్న పెతోతునకు దూతలను చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో, వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. గమనించాలి, దేవుని ప్రజలను శపించటాని కొరకై బాలాకు అనేవాడు సాతాను యొక్క చేతిలో ఒక ఆయుధముగా ఉన్నాడు. సిరియా దేశపు యొక్క రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరాడు.
గమనించాలి అక్కడ మాట. యుద్ధము చేయవలెనని కోరాడు. బాలాకు దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ప్రజల విషయంలో ఏమి కోరాడు? శపించాలని కోరాడు. లోకములో ఉన్న ప్రజలు ఊరుకుంటారనుకున్నావా? దేవుని నమ్ముకున్న తర్వాత నీ విషయంలో మనతో యుద్ధమే కాదు వాడు చేయాలని కోరేది, మనం శపించాలని కోరుతాడు వాడు. అంతేనా? ఇంకో మాట రాయబడింది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. ప్రకటన 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లును ఇజ్రాయేలులకు ఉరి ఒడ్డుమని. గమనించాలన్నమాట. ఏందంట? జారత్వము చేయునట్లును ఇజ్రాయేలులకు ఉరి. మొదటిది యుద్ధము చేయవలనని సిరియా రాజు, రెండవది బాలాకు శపించాలని, మూడవది బిలాము ఉరి వడ్డవలనని. కోరికలు చూడండి. దేవుని ప్రజల విషయంలో సాతాను యొక్క ప్రేరేపించబడిన వారి యొక్క కోరికలు. తస్మాత్ జాగ్రత్త. వాడు నిన్ను నిద్రపోనివ్వడు, నన్ను నిద్రపోనివ్వడు. ఎందుకు అంటే మనము శాశ్వతముగా వాడి చేతిలో నుంచి, పాతాళములో నుంచి తప్పించబడ్డాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష? రోమా 8:1 ప్రకారముగా మనము శిక్ష నుంచి తప్పించబడుతున్న వారం మనం. అందుకొని వీరిని ఎలాగైనా సరే లోకములోనే ఉండగానే వీరిని ఏం చేయాలి? నరపాలి, శిక్షించాలి. తర్వాత దొరకరు వీళ్ళు. భూమి మీద ఉన్నంత కాలమే వీరిని ఎలాగ శిక్షించి నా నరకానికి వీళ్ళని తీసుకుని వెళ్ళాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తానే ఉంటాడు. మొదటిది ఏంటిది? యుద్ధము చేయవలనని కోరి. రెండవది ఏం కోరిక? బాలాకుకు శపించవలనని కోరిక. మూడవది బిలాము కోరిక ఏంటిది? ఉరి వడ్డవలనని కోరిక. ఇంకెళ్దామా? ఇంకో 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తా, టైం అయిపోయింది. రండి, యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని గురించి చూసుకుందాం. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. సాతాను యొక్క కోరికలు చూస్తున్నాం మనం, ఎవరినేమని ఎలాగ వాడుకుంటుంటాడో. 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకరు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడిను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. గమనించాలి ఇక్కడ ఉన్న పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ప్రారంభించటానికి ముందుగా 40 రాత్రింబవళ్ళు తన తండ్రితోటి ఉపవాస ప్రార్థనలలో తన జీవితాన్ని అప్పగించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండేసరికి అతను విపరీతమైన ఆకలి గొనున్నాడు. ఇక్కడ గమనించాలి, 4వది నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా గమనించాలి. అంటే మన యొక్క అవసరతను గమనించాలి. నీ యొక్క అవసరత ఏంటిదో దాన్ని చూసుకొని దాని ప్రకారంగా దాడి చేస్తాడు. అర్థమైందా? అది నీ యొక్క అవసరత ఆహారమో, నీ అవసరత ఇల్లో, నీ అవసరత పెళ్ళో, నీ అవసరత ఉద్యోగమో, నీ అవసరత షేరో, నీ అవసరత నక్కిలీసో, నీ అవసరత ఇంకా పొలమో, నీ అవసరత ఇంకేంటిదో నాకు తెలియదు. నీ లోపల ఉన్న అవసరత దాన్ని బేస్ చేసుకుంటాడు వాడు. ఇప్పుడు వచ్చాడు ఆకలి గొనగా. చదవండి ఇప్పుడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెగునట్లు. చూసారా వాడు కోరిక? జాగ్రత్త. నీ అవసరత ఏంటిదో చూసుకొని నీ మీద దాడి చేస్తాడు వాడు. ఏమయ్యా, నువ్వు దేవుని కుమారుడు కదా, ఆకలితో ఉన్నావు, ఈ కొండ మీద నీకు ఎవడు అన్నం పెడతాడు? పెట్టడు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఏం చెయ్యి? ఈ రాళ్లను
రొట్టెలగునట్లుగా చెప్పేసి. నువ్వు మాట్లాడితే ఆకాశాలు కలిగాయి, నువ్వు మాట్లాడితే భూమి కలిగింది, సూర్యచంద్రులు కలిగారు, నువ్వు మాట్లాడగా సముద్ర జలములు కలిగాయి, అన్నీ కలిగిపోయినాయి. ఇది ఎంతది నీకు? నీ కడుపు ఆకలేస్తుంది కాబట్టి దేనిచే మనలో కూడా శత్రువు కోరి, ఏం పర్వాలేదు, నీకు అవసరం కదా ఇది, ఇప్పుడు నువ్వు అది లేకపోతే ఉండలేవు కదా, ఇట్లా చేసేసాయి. అంతే. వాడు తై అంటే మనం ఏం చేస్తాము? తందాన. జాగ్రత్త. వెంటనే యేసు ప్రభువారు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు. గమనించాలి ఆ మాట. అంటే రొట్టె వలన జీవిస్తాడు మాత్రమే కాదన్నాడు అక్కడ. ఆ మాట గమనించాలి. రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. జ్ఞాపకం చేసుకో. నిన్ను నన్ను కొడుతున్నాడు ఎక్కడో, నీకు తెలుసా సంగతి? నీ కళ్ళు దేనినో చూడాలని ఆశిస్తున్నాయి. అందుకొని పెద్ద సినిమా ఒక డబ్బా విడిచి పెట్టాను నీ ఇంట్లో. ఇప్పుడు కేబుల్ గోల్డ్ బాక్స్ అరేంజ్ చేసుకుంటే చాలు. ఏంటిది? బాక్స్ మొత్తం చూడొచ్చు. నీ కోరిక ఏంటిదో ఎడుగును వాడు. నీ అవసరత, నీ హృదయములో ఉన్న కోరిక అవసరం వాడికి బాగా తెలుసు. అందుకొని నిన్నేం చేశాడు? దాంట్లో పెట్టేశాడు. నువ్వు ఇక్కడుండి చాలే. బైబిల్ చదువుకుంటున్నావుగా, ప్రార్థన చేసుకుంటున్నావుగా, పొద్దున్న లేచి ఏమైంది కాసేపు? జాగ్రత్త. వాడి నోరు మూయించకపోతే నీ నోరు మూపిస్తాడు వాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు. ఆ మాట గమనించు. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట. శరీరములో ఉన్నాము కాబట్టి మనకంటూ కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. అయితే జాగ్రత్త. ఆ అవసరతలు తీర్చుకోవటానికి, ఆ కోరికలు తీర్చుకోవటానికి, ఆ ఆశ తీర్చుకోవటానికి లోకముతోటి ఎంతవరకు వ్యవహరించాలో అంతవరకే మాత్రమే కాక. ఆ మాట దగ్గరికి వస్తాను నేను. అందుకొని మన జ్ఞాపకం చేసుకున్న మొదటి రోజే, లోకమును అనుభవించువాడు అమితముగా అనుభవించినట్టు చూసుకోమన్నాడు. 1 కొరింథీ 7:32-31 నుంచి మనం చూసుకున్నా వచ్చిన. జాగ్రత్త. లేకపోతే ప్రమాదములో పడిపోయి నీవు కానీ నాకు నేను కానీ నిండా మునిగిపోతాం. చివరికి దిక్కులు చూడాల్సి వస్తుంది. నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చు. భవిష్యత్ దినముల కొరకై జాగ్రత్త కలిగి 4 విషయాలు మీకు చెప్పాను. వాడు కోరి ఎలాగ మన జీవితాన్ని పాడు చేస్తున్నాడు. మన జీవితంలో జాగ్రత్త కలిగి దేవుని కొరకే సిద్ధపడదాం. ప్రభు రాకడ కొరకే సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన నా తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు నా నోట మీరు ఉంచిన నీ మాటల కొరకు నీకే స్తోత్రాలు. నేను అనవసరముగా ఎక్కడ ఉద్రేకముతో కానీ నేను పలకకుండా నన్ను ఎప్పటికప్పుడు నా పెదవులను, నా నాలుకను, నా నోటిని కాపు కాయండి. నేను అదే కోరుకుంటున్నాను నా జీవిత కాలమంతయు. ప్రభువైన యేసయ్యా, నువ్వు నాకు అప్పగించిన మంద ఒకటి ఉన్నది. నా మీద బాధ్యతలు రోజు రోజు ఎక్కువ అవుతున్నాయి. నేను ఏమి చేస్తున్నానని మీరు ప్రశ్నిస్తున్నారు. నేను సరి అయిన సమాధానము నీ దగ్గర చెప్పుకోలేని పరిస్థితులలో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇంకా ఇంకా ఎక్కువగా మీరు నాకు ఇస్తున్నట్టు యొక్క ప్రతి పరిస్థితిని
నా మీద మోపుతున్న ప్రతి భారమును మీరు ప్రియులలో పెట్టినట్టుగా మనసును బట్టి నీకే స్తోత్రాలు. నా చేతికి ఇవ్వబడుతున్నాయి కానీ, నా దేహానికి ఇవ్వబడుతున్నాయి కానీ, ఆహార సంబంధమైందైనా, ఆర్థిక సంబంధమైనదైనా, ప్రభు నివాస సంబంధమైనదైనా, వస్తువు సంబంధమైనదైనా ఏదైనా సరే నా చేతిలో పెట్టబడుతున్నప్పుడు, నా జీవితానికి ఇవ్వబడుతున్నప్పుడు నా బాధ్యతలు అధికమవుతున్నాయనే సంగతిని సంఘములు మేమందరమును కూడా ఎరగడానికి సహాయం చేయి ప్రభువా. మా జీవితములను చక్కపరచండి. మమ్మలను ఉప్పుగా చేశారయ్యా లోకానికి, మమ్మలను దీపముగా చేశారయ్యా లోకానికి. ప్రభు, ఉన్నామా అలాగా ప్రశ్నిస్తూ వచ్చాను. ప్రభువైన యేసు తిరిగి రేపు సాయంకాలం, అలానే ఆదివారం ఉదయం, తిరిగి ఆదివారం రాత్రికి జరగబోయే ప్రత్యేకమైన యొక్క కూడికల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సంఘముగా మమ్మల్ని బలపరచండి. ఒకవేళ ఇంతవరకు ఎవరికి చెప్పకుండా పోతే, ప్రార్థనలు చేయకపోతే, దయచేసి రేపు ఒక్కరోజన్నా కొంత సమయాన్ని కేటాయించుకొని వారు పని చేస్తున్న స్థలాలలో, వారు వెళుతున్న స్థలములలో, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకులు ఎదురుపడతారు. వారి విషయంలో ఎలాగ ఉపయోగించుకుంటారో నాకు తెలియదు. ప్రభువా, మీరు వెళ్ళి అని రాయబడుతున్న మాట చెప్పమంటున్నారు, మీరు ప్రార్థించమన్నారు. ఈ 3 పనులు చేయటానికి రేపు ఒక్కరోజన్నా సహాయం చేయండి ప్రభు. ఎప్పుడు మేమేనానా? మాతో రారా ఎవరు? ఆ భారము లేదా? ఆ బాధ్యత లేదా? ప్రభువా, సహాయం చేయి. నేను ఒక్కనే నిలబడాలా రేపు నీ దగ్గర? ఇదిగో నేను వీరు సంపాదించుకున్నానని చూపించగలనా నేను ఎవరినన్నా నీకు? ప్రభు, నీ ఆత్మచేత నీ దాసుని నింపి ఏమి నేను నేర్చుకోవాలో, మేము నేర్చుకోవాలో మాకు దయచేయి. ప్రభువైన యేసు, మీ ఆత్మ యొక్క అభిషేకంతో నింపి తీసుకురండి. అలాగ మేము కూడా అనేకులను పిలుచుకొని ఆహ్వానించి ప్రార్థించి తెచ్చునట్లుగా మమ్మలను వాడుకొని వందనములు చెల్లిస్తూ, సంఘములలో బలహీనగా ఉన్నారో ఎవరికి క్షేమాన్ని కొంత ఇచ్చారు నీకే స్తోత్రాలు. ఎవరు ఇంకనూ కృంగిపోతున్నారట్టి వారి కొరకు ప్రార్థన చేస్తూ, ఇచ్చిన మూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ నన్ను నేను తగ్గించుకుని నీకు అప్పగించుకుంటా. తిరిగి రేపటి కొరకాయ సిద్ధపరచాను. ఈ రాత్రి మంచి నిద్ర దయచే. తిరిగి రేపటి దినం కొరకాయ మమ్మల్ని అందరూ మా పనుల కొరకు, నీ పని కొరకు కూడా సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ, ఇచ్చిన మూల్యమైన చక్కని సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ, నా ప్రభువును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నామమున వందనములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.